మంచిది. ఈ సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన దినము, దేవుణ్ణి కనపరచవలసిన దినము. ఈ దినమున దేవుడు మనకి ఈ యొక్క అమూల్యమైన దినాన్ని మనము దేవుని కొరకు సమర్పిస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదముల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. ప్రేమ నన్ను మరిచిపో ఈ యొక్క వీరనారం గ్రామంలో, ఈ యొక్క సంఘంలో నాకు చాలా సంతోష ఆనందాన్ని అనుభవించాను. ఎందుకోసం అంటే ఆ ఉద్యమం, పాటలు, వాయిద్యకారులు వాయించడం, చక్కగా యవ్వన బిడ్డలు చక్కగా పాటలు పాడడం. ప్రభువైన యేసుక్రీస్తు 2024 సంవత్సరం కిందట సర్వలోక మానవాళిని రక్షించుట కొరకై ఈ లోకానికి నరావతారం ఎత్తువచ్చినటువంటి గొప్ప పుణ్య దినాన్ని మనం పురస్కరించుకొని క్రిస్మస్ అనగా డిసెంబర్ 1వ దినం నుండి అనేకమైన ప్రాంతాల్లో మరి ఇటువంటి కార్యక్రమాలు జరగటం, మరి వెళ్ళటం, పాల్గొనడం, ఆనందించడం, దేవుని యొక్క దీవెనలు పొందటం అనేది విలువగా మరి జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనం చదువుకుందాం. అందరికీ సుపరిచితమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగము లూకా శుభవార్త 2వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక మాట చదువుకొని నేను ముగిస్తానండి. ఎక్కువసేపు చెప్పను. మన మధ్య ప్రియులు సీనియర్ దైవజనులు ఉన్నారు. వారు అమూల్యమైనటువంటి మాటలు అందించే వరకు దేవుని యొక్క ప్రేరేపణ సిద్ధపడి ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడండి వందనాలు. ప్రేమ గారి తండ్రి వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో నాయన మరి వీరనారాయణ ప్రభు, అయ్యా నీ దాసు ద్వారా తండ్రి చక్కగా ఆయన క్రిస్మస్ వేడుక జరిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన మరి అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యకి వచ్చిన దేవసేవకులు మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా ప్రతి ఒక్కరిని సురస్థిని తోడుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మరి దాసుడు అబ్రహ్మయ్య గారు అయ్యా వాక్యం ప్రకటిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో తండ్రి ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అనేకమైన ఆత్మలు రావడానికి కూడా సహాయం చేయండి తండ్రి. ఎవరైనా ఈ క్రిస్మస్ వేడుక అంతట్లో నాయన నీ పరిశుద్ధాత్మ ఉంచమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన పనులకు రద్దన తెచ్చుకొని యేసుక్రీస్తున్నాము నడుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. దేవుని వాక్యం మనం ప్రకాశింపజేస్తాడు. సమాజంలో దేవుని వాక్యం మనకి గుర్తింపు. కాబట్టి దేవునికి ఆ రోజు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఏమన్నారు? దీని నక్షత్రాన్ని చూసి యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారు. దేవుని సంఘంలో వచ్చిన మీరు ఎంతమందిని దేవుని సంఘంలోకి మీరు చేర్చ బైబిల్ చదివారో లేదో, దేవునికి నమ్మకంగా ఉన్నావు లేదో, దేవునికి దగ్గరగా ఉన్నావు, దూరంగా ఉన్నావు, సంఘానికి దగ్గరగా
చేసుకుంటూ స్తుతిద్దాం. హల్లెలూయా 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 మీరు మాట్లాడుకుని ఒక దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరైనా కనుక సంఘానికి నీ మూలంగా ఆగిపోతే వాళ్ళు క్షమించి వాళ్ళ క్షమాపణ అడిగి మళ్ళా దేవుడి సంఘంలోకి తీసుకొచ్చే బాధ్యత నీదే. ఇదే క్రిస్మస్ సందేశం. దేవుడి మాటలు దీవించండి. కేక్ తెచ్చేస్తే కష్టపడతాం. ఎందుకంటే నాకంటే ముందు ఈ గ్రామంలో క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగించినందుకు మీకే స్తోత్రాలు నాయన తండ్రి. ఆయన కేకులు కట్ చేస్తున్నాము తండ్రి. మధురముగా ఈ కేక్ సంతోషం నిండుగా తెచ్చింది తెచ్చింది పరలోక మహిమంతా భూమి మీదకొచ్చెను మలకవాసులను పరలోకం చేర్చెను పరలోక మహిమంతా భూమి మీదకొచ్చెను మలకవాసులను పరలోకం చేర్చెను కొనియాడుతూ ఆరాధింతును యేసునాథుని. యేసే దేవుడు మన అందరి రక్షకుడంటూ సర్వలోకములో చాటి చెప్పగా క్రిస్మస్ పండుగ వచ్చింది వచ్చింది సంతోషం నిండుగా. తీసుకెళ్ళి దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఎంతైనా ఆ గురించి చెప్పాలి. మరి టైం లేదు. గ్రీటింగ్స్ మరి ఎంతైనా మనందరినీ ప్రేమించి మా సంఘాన్ని ఈ హిందూ మా సంఘ వీళ్ళందరూ మా సంఘతులందరూ కూడా ఈ క్రిస్మస్ ముందు ప్రతి సంవత్సరం కూడా మరి నేను ఎలా చెప్తే అలాగే వారు నాకు ఎంతో చేయూత ఇచ్చేవాళ్ళు. ఈ సంగతులు అందరూ పేదవాళ్ళే, ఎవరు ఉన్నవాళ్ళు కాదు. కానీ మరి ఇలా ఉన్నారంటే వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు కూలి చేసినా సరే, ఏ బాధపడినా సరే. మా క్రిస్మస్ పండుగ అంటే నేటికి 30 సంవత్సరాల నుండి ఈ ఊళ్ళో మేము క్రిస్మస్ పండుగ చేస్తుంటాం. మా సంఘటనలందరూ మేము కలిపి దేవుడికి స్తోత్రములు. అంతేతని మా సంఘస్థులందరి కొరకు ఇంకా మరి సంఘం బలపడాలని అనేక ఆత్మలు మరి సన్నిధికి రావాలని మీరు అందరికీ ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. రెండోది క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక చక్కటి ప్రేమ విందునైతే ఏర్పాటు చేశారు. మేమైతే భోంచేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రేజ్ ది లార్డ్.